Good evening, children. Today's our topic the movement for formation of Telangana state. Telangana state అసలుకి ఎలా ఏర్పడింది అన్నదే మన మూమెంట్ లెసన్ అనమాట. ఇందులో మనం చూసినట్లయితే ఏమని చెప్తున్నాడు, ఫస్ట్గా తెలంగాణ అచీవ్ ద స్టేట్ ఆఫ్ ఫుల్ ప్లెడ్జ్ స్టేట్ ఇన్ ద యూనియన్ ఆఫ్ ఇండియా ఆన్ 2nd June 2014 అని చెప్తున్నాడు చిల్డ్రన్. అంటే ఫుల్ ఫ్లెడ్జ్గా మనం ఇండియాలో ఒక స్టేట్గా ఎప్పుడు ఏర్పడింది అని అంటే 2nd June 2014లో ఏర్పడింది అని చెప్తున్నాడు. ఆఫ్టర్ ఏ లాంగ్ స్ట్రగుల్ ఆఫ్ తెలంగాణ పీపుల్ ఫర్ ద సేక్ ఆఫ్ వాటర్ అని చెప్తున్నాడు అనమాట. వాటర్, ఫండ్స్ అండ్ ఎంప్లాయ్మెంట్. లాస్ట్కి అంత స్ట్రగుల్ పడి మొత్తానికి మన నీళ్లు మనకి, మన ఫండ్స్ మనకి, మన ఎంప్లాయ్మెంట్ మనకి తెచ్చుకున్నామని చెప్తున్నాడు. ఎందుకు అంటే చిల్డ్రన్, మరీ ముఖ్యంగా అసలుకి ఈ మూమెంట్కి వచ్చిన స్లోగన్, తెలంగాణ మూమెంట్ స్లోగన్ ఏంటి అంటే వాటర్, ఫండ్స్, ఎంప్లాయ్మెంట్. దీన్నే తెలుగులో నీళ్లు, నిధులు, నియామకాలు అంటారనమాట. ఈ త్రీ యొక్క ఆస్పెక్ట్స్ నుంచే మనము ఈ మూమెంట్ని అన్నది తీసుకొచ్చామన్నమాట. ఓకే చిల్డ్రన్, చూసినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడు, యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ మే హ్యావ్ టు సీన్ ఆర్ ఈవెన్ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ మూమెంట్, డిస్కస్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద క్లాస్ అని చెప్తున్నాడు. అంటే మనం ఏం చెప్తున్నాడు, మీరు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా కానీ ఇందులో పాల్గొని ఉండవచ్చు ఇంకా అనేసి చెప్తున్నాడు. దాని గురించి మన ఎక్స్పీరియన్స్ ఏంటో క్లాస్లో డిస్కస్ చేయమంటున్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడు, వాట్ డూ యూ థింక్ వేర్ ద మెయిన్ రీజన్స్ బిహైండ్ ద డిమాండ్ ఫర్ సపరేట్ స్టేట్ ఆఫ్ తెలంగాణ. ఇంకా అసలుకి ప్రధానంగా ఏవి ఇంపార్టెన్స్ డిమాండ్స్ ఉన్నాయి మనకి అసలుకి మన ప్రత్యేక తెలంగాణగా ఏర్పడటానికి అనేసి అడుగుతున్నాడు. ఏంటి అని అంటే మెయిన్గా వచ్చేసి ఈ 3 చిల్డ్రన్, వాటర్, ఫండ్స్ అండ్ ఎంప్లాయ్మెంట్ అన్నవే మనకి ఇంపార్టెంట్ అయినవి అసలుకి సపరేషన్ అవటానికి ఇవి. దాని తర్వాత వచ్చేసి మన లాంగ్వేజ్ కూడా అనేసి చెప్తారనమాట. అది కూడా ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసేసి ఏం అడుగుతున్నాడు చిల్డ్రన్, మేక్ ఇక్కడ వచ్చేసేసి మనల్ని లిస్ట్ ఆఫ్ ఇంపార్టెంట్ పర్సన్స్ దట్ యువర్ పేరెంట్స్ అండ్ టీచర్స్ మెంబర్స్ టు మేక్ ఏ పోస్టర్ని మనం తయారు చేయమంటున్నాడు. న్యూస్ పేపర్స్ తీసుకొని వాటితో ఈ తెలంగాణ మూమెంట్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరితో కలిపి వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో మనల్ని ఒక పోస్టర్గా తయారు చేయమంటున్నాడు. ఓకే, అయితే మనం ఇంకా మన లెసన్లోకి వెళ్ళిపోదాం చిల్డ్రన్. ఓకే, లుక్ ఎట్ హియర్ చిల్డ్రన్, ద మర్జర్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ విత్ ఇండియా. మనకి హైదరాబాద్ స్టేట్ అసలుకి ఇండియాలో ఎలాగా విలీనమైందన్నది మనకి చెప్తున్నాడు అనమాట. మనం చూసినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడు, డ్యూరింగ్ ద లాస్ట్ ఫేజ్ ఆఫ్ ఇండియన్స్ ఫ్రీడమ్ మూమెంట్ హైదరాబాద్ స్టేట్ ఆర్ ద నిజామ్స్ డొమినియన్ కేమ్ ఇంటూ ఫోకస్ ఆఫ్ అటెన్షన్ అని చెప్తున్నాడు. అంటే ఏంటి అని అంటే మనం మొదటగా చూసినట్లయితే చిల్డ్రన్, అసలుకి నిజాం అన్న వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అని మనం చూసినట్లయితే మనందరికీ తెలుసు. మనం చూసినట్లయితే మనకి 8th క్లాస్ టెక్స్ట్ బుక్ బేస్డ్ చిల్డ్రన్, మొఘల్స్ ఉంటారు కదా, మొఘల్స్లో ఉన్న వాళ్ళల్లో ఔరంగజేబ్ ఉన్నాడు కదా, ఔరంగజేబ్ డైనస్టీ టైమింగ్లో ఈ నిజాం అన్న ఆయన ఏంటి అని అంటే ఆయన వచ్చేసేసి నిజాం ఉల్ ముల్క్ అనమాట. ఆ ఉల్ ముల్క్ అనే ఆయన ఏంటి అని అంటే ఆయన దగ్గర మనం అంటాం కదా చిల్డ్రన్, నిజాం అక్కడ నిజాం ఉల్ ముల్క్ చిల్డ్రన్ ఈయన వచ్చేసేసి మనం చూసినట్లయితే మొఘల్ డైనస్టీ ఫాలో అయ్యేది ఏం చిల్డ్రన్, సుబేదార్ సిస్టమ్గా చిల్డ్రన్. సుబేదార్ అంటే ఏంటి అని అంటే ఒక సుబాకి హెడ్ అనమాట. అలాంటి హెడ్ని ఏమనేవాళ్ళు అంటే గవర్నర్స్ అనమాట. అలాంటి గవర్నర్గా ఉండేవాడు అనమాట. ఆ గవర్నర్ని ఏమైందంటే మనం చూసినట్లయితే హిస్టరీలో మనం చూసినట్లయితే కాకతీయస్ మనం రూల్ చేసినప్పుడు తర్వాత కాకతీయస్ తర్వాత ఎవరు డైనస్టీ వచ్చింది చిల్డ్రన్, విజయనగర డైనస్టీ. అండ్ తర్వాత వచ్చేసి మనం చూసినట్లయితే బహ్మనీ డైనస్టీ కదా చిల్డ్రన్. అయితే ఈ బహ్మనీ డైనస్టీ ఎండ్ ఆఫ్ ద టైమింగ్లో ఔరంగజేబ్ ఏం చేస్తాడు అని అంటే మన సౌత్ ఇండియా వైపు కూడా వస్తాడనమాట. వచ్చేసేసినప్పుడు ఈ
విజయనగర డైనస్టీని, బహ్మనీ డైనస్టీని రెండింటిని కూడా ఆయన ఏం చేస్తాడంటే గోల్కొండ సుల్తాన్స్ అంటారు కదా, వాళ్ళ రెండు డైనస్టీని కూడా ఆయన ఆక్యుపై చేస్తాడనమాట. ఆక్యుపై చేసినప్పుడు తెలంగాణ రీజన్ ఇలా కనిపిస్తుంది చిల్డ్రన్. ఇది 8th క్లాస్లో కూడా ఉంటుంది మనకి. అలా ఇది ఈ మ్యాప్ ఇట్లా కనిపిస్తుంది. ఇలాంటి ఇలాగా ఉన్న ప్లేస్ని ఆయన ఆక్యుపై చేసేసిన తర్వాత ఆయన ఏం చేస్తాడు అని అంటే దానికి గవర్నర్గా ఈ నిజాం ఉల్ ముల్క్ ఖాన్ని ఆయన అపాయింట్ చేస్తాడనమాట. అపాయింట్ చేసేసి ఆయన కింద ఉంటుంది అనమాట, అండర్ ద మొఘల్స్ కింద ఈయన గవర్నర్గా ఈ నిజాంకి అప్పగిస్తాడనమాట. ఆ నిజాం అనేది కూడా అసలుకి చిల్డ్రన్ వీళ్ళకి టైటిల్ ఇస్తాడు ఆయన. ఆ టైటిల్ ఏంటంటే అసఫ్ జాహీస్. చిల్డ్రన్, దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ బిట్. వాట్ ఈజ్ కాల్డ్ నిజామ్స్ అనదర్ నేమ్ అంటే అసఫ్ జాహీస్ అని పిలుస్తారనమాట. ఓకే చిల్డ్రన్. Next locate here children, dominion year. Dominion means autonomous power, self ruling power. ఎప్పుడైతే ఔరంగజేబు చనిపోతాడో, చనిపోయిన తర్వాత ఏంటి అని అంటే ఈ నిజాం ఈయనున్న స్టేట్స్లో ఈ యొక్క డైనస్టీకి ఇండిపెండెన్స్ ప్రకటించేసుకొని ఆయనే రూల్ చేయాలనుకుంటాడు అనమాట. ఇంకా డొమినియన్ అంటే అటానమస్ పవర్ అవసరం లేదో ఆయనకు అనుకుంటాడు. అదే టైంకి ఏమైంది, బ్రిటిషర్స్ మన ఇండియాకి రావడం జరుగుతుంది 16th సెంచరీలో. ఆ నెక్స్ట్ ఏమవుతుంది అని అంటే మళ్ళీ నిజాం ఎవరి కింద డొమినియన్ స్టేట్ తీసుకున్నాడు అని అంటే బ్రిటిష్ వాళ్ళ కింద డొమినియన్ స్టేటస్ తీసుకుంటాడు అనమాట. దాన్నే పారామౌంటైన్ సిస్టమ్ అని అంటారు చూడండి. అంటే ఈ రాజులు కొంత మనీని ఏం చేస్తారు అని అంటే బ్రిటిష్ వాళ్ళకి కడతారనమాట. అట్లాంటి దాన్ని ఫస్ట్ అగ్రిమెంట్ చేసుకున్న వాళ్ళు ఎవరు అని అంటే నిజాం అనమాట. అంటే నిజాం ఆ అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు ఎవ్రీ ఇయర్ వాళ్ళకి ఇంత అనేసేసి పర్సంటేజ్ మనీ బ్రిటిష్ వాళ్ళకి ఇస్తాడు. కాబట్టి ఇంకా అసలుకి నిజాం యొక్క డైనస్టీలోకి బ్రిటిష్ వాళ్ళు రారనమాట. అదే డొమినియన్ స్టేటస్ అనమాట. ఓకే చిల్డ్రన్, అలాగా డొమినియన్ స్టేటస్ ఆయన పొందిన తర్వాత బ్రిటిషర్స్ వాళ్ళు కూడా మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అసలుకి మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి మళ్ళీ ఇండిపెండెన్స్ ప్రకటించుకోవాలనేసి నిజాం అనుకుంటాడు. ఆ టైమింగ్లో ఇండియాలో ఎలాగా అసలుకి జరిగింది అన్నదే అటెన్షన్ అంతా కూడా అదే అనమాట. ఇక్కడ ఫోకస్ ఆఫ్ అటెన్షన్ ఆయన ఎలా కలపాలి అనేసి ఈ ఫోకస్ జరిగిందని చెప్తున్నాడు అనమాట. అసలుకి ఈ నిజాం మూమెంట్ కూడా ఒకసారి చూద్దాం చిల్డ్రన్. మనం లుక్ ఎట్ దిస్. ఇక్కడ మీరు చూడండి చిల్డ్రన్, ఇది మనం చూసినట్లయితే అసఫ్ జాహీస్ నిజామ్స్ ఆఫ్ హైదరాబాద్. మనకి ఇక్కడ డేట్స్ కూడా ఉన్నాయి. 1724లో అనమాట ఈ నిజాం ఉల్ ముల్క్ అసలుకి హైదరాబాద్ స్టేటస్కి గవర్నర్గా నియమింపబడింది. ఆ తర్వాత నుంచి వాళ్ళ డైనెస్టీ ఎప్పుడు దాకా ఉంది చిల్డ్రన్, 1948 దాకా ఉంది. ఈ బిట్ ఇంపార్టెంట్ చిల్డ్రన్. ఓకే, అయితే 200 years దాకా కూడా వీళ్ళు మనల్ని రూల్ చేశారనమాట. ఓకే, నిజామ్స్. ఓకే చిల్డ్రన్, ఇక్కడ మనం చూసినట్లయితే నిజాం ఉల్ ముల్క్ కనిపిస్తున్నాడు చిల్డ్రన్. ఈయనే ఫస్ట్ అసలుకి నిజాం డైనస్టీని ఎస్టాబ్లిషర్ అనమాట. తర్వాత చిల్డ్రన్ నాజర్ జంగ్ అన్నాడు. వీళ్ళని అసలుకి బ్రిటిషర్స్ నిజామ్స్గా గుర్తించలేదు. అలాగే మనం చూసినట్లయితే సలాబత్ జంగ్ అంటున్నాడు, ఈయన కూడా గుర్తించలేదు చిల్డ్రన్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి బిట్స్లో గుర్తించని వాళ్ళ గురించి వీళ్ళ పేర్లు ఏమన్నా ఇస్తే వాటిని మీరు బిట్స్లో, అది కూడా 1 mark బిట్, 1/2 mark బిట్స్లోనే వస్తుంది చిల్డ్రన్. ఇది ఇంత ఇంపార్టెంట్ కాదనమాట. ఓకే, తర్వాత వచ్చేసేసి నిజాం ఉల్ ఖాన్ వచ్చేసేసి మనం చూసినట్లయితే ఈయన వచ్చేసేసి ఇయర్ కూడా ఇచ్చాడు. 1761 to 1803 వరకు చెప్తున్నాడు. తర్వాత సికిందర్ గురించి చెప్తున్నాడు. ఆయన వచ్చేసి 1803 నుంచి 29 దాకా రూల్ చేశాడు. తర్వాత నాజర్ ఉద్ దౌలా గురించి చెప్తున్నాడు. ఈయన వచ్చేసేసి 1829 to 27 చిల్డ్రన్. తర్వాత నెక్స్ట్ మనం చూసినట్లయితే అఫ్జల్ ఉద్ దౌలా ఎస్న చిల్డ్రన్. ఈయన వచ్చేసేసి 1857 నుంచి 69 దాకా రూల్ చేశాడు. తర్వాత వచ్చేసేసి మెహబూబ్ అలీ ఖాన్ ఈయన. తర్వాత వచ్చేసి ఈయన ఇంపార్టెంట్ చిల్డ్రన్, ఉస్మాన్ అలీ ఖాన్. మనం గుర్తుంచుకోవాల్సింది వీళ్ళలో ఎవరు అని అంటే నిజాం ఉల్ ముల్క్, ఈయన అసలుకి ఎస్టాబ్లిషర్. లాస్ట్లో అసలుకి ఇండియన్లోని మన తెలంగాణ స్టేట్ని ఎవరు అసలుకి
దాని లోపల కళ్ళు నడిపేసే టైమింగ్లో ఉన్న కింగ్ ఎవరు అని అంటే ఉస్మాన్ అలీ ఖాన్. అయితే మనం ఈ స్టేట్ ఇక్కడ చూస్తున్నాం కదా చిల్డ్రన్, ఈ స్టేట్లో అసలుకి హైదరాబాద్ స్టేట్లో అసలుకి ఏమేమి కంబైన్ ఉన్నాయి ఈ రీజియన్లో మనం చూసినట్లయితే మరాఠియన్స్ ఉంటారు చిల్డ్రన్, తర్వాత కన్నడ, తర్వాత తెలుగు, అండ్ నెక్స్ట్ వచ్చేసేసి వీళ్ళందరూ కూడా మరాఠియన్స్ కనపడుతున్నారు మనకి, కన్నడ పీపుల్ ఉంటారు, తర్వాత తెలుగు అంటే ఆంధ్రప్రదేశ్ కూడా దీని లోపల ఉంటాయి అన్నమాట. ఓకే చిల్డ్రన్, అప్పుడు ఏంటి అసలుకి ఈ స్టేట్ యొక్క లాంగ్వేజ్ ఏంటి అని మనం చూసినట్లయితే అది వచ్చేసేసి డక్కనీ ఉర్దూ చిల్డ్రన్. ఓకే, look at here children, 8 districts out of 16 districts of Hyderabad state considered ఆఫ్ తెలంగాణ స్పీకింగ్ పీపుల్ అనేసి చెప్తున్నాడు. అంటే ఏంటి, ఈ మొత్తం ఈ హైదరాబాద్ స్టేట్లో ఎన్ని డిస్ట్రిక్ట్స్ కనిపిస్తున్నాయి చిల్డ్రన్, అప్పుడు 16 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయని చెప్తున్నాడు. ఈ 16 డిస్ట్రిక్ట్స్లో 8 డిస్ట్రిక్ట్స్ వచ్చేసేసి తెలుగు స్పీకింగ్ పీపుల్ ఉన్నారని చెప్తున్నాడు. ఎస్ నా చిల్డ్రన్, అంటే మిగతావి అన్నీ కూడా వేరే లాంగ్వేజెస్, మరాఠియన్స్ ఉన్నారని చెప్పాను, కన్నడ పీపుల్ ఉన్నారని చెప్పాను కదా చిల్డ్రన్. అవి ఆ తర్వాత వచ్చేసేసి అప్పుడు స్టేట్ లాంగ్వేజ్ ఏంటి అని అంటే ఉర్దూ అని చెప్తున్నాం అనమాట. అయితే చిల్డ్రన్ 8th క్లాస్ లెసన్లో మనం చూసాం కదా, వీళ్ళు ఎక్కువగా దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చారు, వాళ్ళ ఫైల్స్ ఇవి అవి అన్నీ కూడా ఎందులో ఉన్నాయి అని అంటే అన్నీ రిటర్న్ ఉర్దూలోనే ఉన్నాయి అనమాట. కాబట్టి ఉర్దూ లాంగ్వేజ్కి ఎక్కువగా హైదరాబాద్ స్టేట్ ప్రిఫరెన్స్ ఇచ్చింది కాబట్టి తెలుగు పీపుల్ ఎవరు కూడా ఉర్దూ నేర్చుకోవడానికి ఇష్టపడేవాడు కాదనమాట. అలాగే ఎగ్జామ్స్ కూడా ఎవరు కూడా తెలుగు స్కూల్స్ని అసలుకి పెట్టలేదు చిల్డ్రన్, అన్నీ ఉర్దూ స్కూల్సే ఉండేవి అనమాట. అయితే ఇంకా మనం చూసినట్టయితే మన గురించి మనం తెలుసుకోవాలి కాబట్టి చిల్డ్రన్, నిజంగా చెప్పాలంటే అసలుకి ఎప్పుడు మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి విడిపోయింది అనేసి మనం చూసినట్లయితే అసలుకి ఈ నిజాం అన్న ఆయన చాలా మంచోడు చిల్డ్రన్, ఈజ్ ఎ వెరీ గ్రేటెస్ట్ కింగ్ ఒక విధంగా చెప్పాలి అని అంటే. అయితే ఈ మనకి తెలంగాణ రీజియన్లో ఎక్కువగా దేశముఖ్స్, తర్వాత పట్వారీ ఉండేది చిల్డ్రన్. వాళ్ళని గడీలు అనేవాళ్ళు. వాళ్ళ గడి అంటే ఏంటి అంటే వాళ్ళు నివసించే ఇళ్ళు అనమాట. అలాంటి వాటిలో ఉన్నప్పుడు వీళ్ళకి నిజాంకి తర్వాత కామన్ పీపుల్కి మధ్య ఉన్న వాళ్ళు ఎవరు అని అంటే ఈ దేశముఖ్స్, తర్వాత ఈ దొరాస్ పట్వారీస్ అనమాట. వీళ్ళు ఏం చేసేవాళ్ళు అని అంటే నిజాంకి ఏం చెప్పేవాళ్ళు అని అంటే డ్రాట్ వచ్చిందనేసి, లేకపోతే ఆ ఫీల్డ్ సరిగ్గా మంచిగా కల్టివేషన్ జరగలేదనేసి చెప్పేసి ప్రాఫిట్ అంతా కూడా ఈ పట్వారీస్ తర్వాత దేశముఖ్స్ తీసేసుకునేవాళ్ళు చిల్డ్రన్. నిజాంకి చాలా తక్కువ అమౌంట్లో పే చేసేవాళ్ళు అనమాట. అలాగ చేయటం వల్ల ఏమైపోయేది అని అంటే నిజాం వాటన్నిటికీ అగ్రీ చేసేసేవాడు. దానివల్ల కండిషన్ ఎలా అయిపోయింది అని అంటే నిజాం యొక్క గవర్నమెంట్లో అసలుకి మనీ అన్నది లేకుండా అయిపోతుంది అనమాట. ఆ టైమింగ్లో మనం చూసినట్లయితే మనకి కోటి ఉమెన్స్ కాలేజ్ తెలుసు కదా చిల్డ్రన్, ఆ ఉమెన్స్ కాలేజీలో వచ్చేసి పారామౌంటైన్ దానికి సిస్టమ్కి నిజాం ఒప్పుకున్నాడని చెప్పాను కదా చిల్డ్రన్. ఆ పారామౌంటైన్ దానికోసం అనేసి అంటే ఏంటి, బ్రిటిష్ వాళ్ళ యొక్క ఆర్మీ అంతా కూడా మన హైదరాబాద్ యొక్క బోర్డర్ సైడ్ రిస్లో ఉండేదన్నమాట. వాళ్ళకి కావాల్సిన ఖర్చులన్నీ కూడా నిజామే చూసేవాడు అనమాట. కాబట్టి వీళ్ళందరినీ ఇది చేయడానికి కూడా ఆయన దగ్గర మనీ ఏం లేనప్పుడు ఏం చేస్తాడంటే నిజాం వచ్చేసేసి అక్కడున్న ఒక సోల్జర్ దగ్గరే మనీ తీసుకుంటాడనమాట. దాన్నే పావ్లో లోన్ అంటారనమాట. ఆయన పేరు పావ్లో, ఆయన దగ్గర లోన్ తీసుకున్నాడు కాబట్టి పావ్లో లోన్ అంటాడు. ఆయన దగ్గర లోన్ తీసుకోవటం వల్ల అది బ్రిటిష్ వాళ్ళకి నచ్చక తర్వాత నిజాం చాలా మంచోడు కాబట్టి అది వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే నిజాం యొక్క లోన్ని మొత్తం కూడా బ్రిటిషర్స్ తీర్చేస్తారనమాట. ఇలా తీర్చటం వల్ల బ్రిటిషర్స్ ఆయన దానికి హ్యాపీగా ఫీల్ అయ్యి ఏం చేస్తాడంటే ఇక్కడున్న మనం చూసే ఈ కింద ల్యాండ్ అంతా కూడా ఆంధ్ర రీజన్ చిల్డ్రన్, ఆ ఆంధ్ర రీజన్ని మొత్తాన్ని కూడా ఆయన ఏం చేస్తాడంటే బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చేస్తాడనమాట. అప్పటికే బ్రిటిష్ వాళ్ళు ఎక్కడున్నారు అని అంటే మెడ్రాస్లో ఉంటారు చిల్డ్రన్. ఓకే, ఆ మెడ్రాస్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎప్పుడైతే ఈ ఆంధ్ర రీజన్ ఇస్తారో ఈ ఆంధ్ర రీజన్ కింద ఏముంటే చిల్డ్రన్ మెడ్రాస్ ఉంటుంది కాబట్టి వీళ్ళు ఇచ్చిన ఈ ల్యాండ్తో కలుపుకొని మెడ్రాస్లో కలిపేస్తారనమాట ఆంధ్ర రీజన్ని మొత్తాన్ని. ఓకే చిల్డ్రన్, అలాగా మనం ఆంధ్ర నుంచి తెలంగాణ డివైడ్ చేయబడింది. అలా డివైడ్ చేసిపోయిన తర్వాత ఏమంటున్నాడు 8 డిస్ట్రిక్ట్స్ ఏమో తెలుగు వాళ్ళు, తర్వాత ఇంకొక 8 డిస్ట్రిక్ట్స్ ఏమో అదర్ లాంగ్వేజ్ పీపుల్ మనకి తెలంగాణలో కనిపిస్తున్నారు అనమాట. లోన్ అంటారనమాట. ఆయన పేరు పావ్లో, ఆయన దగ్గర లోన్ తీసుకున్నాడు కాబట్టి పావ్లో లోన్ అంటాడు. ఆయన దగ్గర లోన్ తీసుకోవటం వల్ల అది బ్రిటిష్ వాళ్ళకి నచ్చక తర్వాత నిజాం చాలా మంచోడు కాబట్టి అది వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే నిజాం యొక్క లోన్ని మొత్తం కూడా బ్రిటిషర్స్ తీర్చేస్తారనమాట. ఇలా తీర్చటం వల్ల బ్రిటిషర్స్
ఆయన దానికి హ్యాపీగా ఫీల్ అయ్యి ఏం చేస్తాడంటే ఇక్కడున్న మనం చూసే ఈ కింద ల్యాండ్ అంతా కూడా ఆంధ్ర రీజన్ చిల్డ్రన్, ఆ ఆంధ్ర రీజన్ని మొత్తాన్ని కూడా ఆయన ఏం చేస్తాడంటే బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చేస్తాడనమాట. అప్పటికే బ్రిటిష్ వాళ్ళు ఎక్కడున్నారు అని అంటే మెడ్రాస్లో ఉంటారు చిల్డ్రన్. ఓకే, ఆ మెడ్రాస్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎప్పుడైతే ఈ ఆంధ్ర రీజన్ ఇస్తారో, ఈ ఆంధ్ర రీజన్ కింద ఏముంటే చిల్డ్రన్ మెడ్రాస్ ఉంటుంది కాబట్టి వీళ్ళు ఇచ్చిన ఈ ల్యాండ్తో కలుపుకొని మెడ్రాస్లో కలిపేస్తారనమాట ఆంధ్ర రీజన్ని మొత్తాన్ని. ఓకే చిల్డ్రన్, అలాగా మనం ఆంధ్ర నుంచి తెలంగాణ డివైడ్ చేయబడింది. అలా డివైడ్ చేసిపోయిన తర్వాత ఏమంటున్నాడు, 8 డిస్ట్రిక్ట్స్ ఏమో తెలుగు వాళ్ళు, తర్వాత ఇంకొక 8 డిస్ట్రిక్ట్స్ ఏమో అదర్ లాంగ్వేజ్ పీపుల్ మనకి తెలంగాణలో కనిపిస్తున్నారు అనమాట. తర్వాత మనం చూసినట్లయితే చిల్డ్రన్ అయితే నిజామ్స్ టైమింగ్లో అలా ఉన్నప్పుడు ఈ సాలార్జంగ్ మ్యూజియం మీకు అందరికీ తెలిసే ఉండుంటుంది కదా చిల్డ్రన్. ఆయన వచ్చేసి ఏంటి అంటే ఈజ్ ఏ నాట్ ఎ కింగ్, ఆయన కింగ్ కాదు. మనకి కింగ్ కింద మనం అనుకుంటాం కదా చిల్డ్రన్, ప్రైమ్ మినిస్టర్ ఉంటారు అనేసి, అలాగా ప్రైమ్ మినిస్టర్గా ఉండేవాడు అనమాట. ఆ సాలార్జంగ్స్ కూడా 3 మెంబర్స్ ఉన్నారు చిల్డ్రన్, సాలార్జంగ్ 1, సాలార్జంగ్ 2, సాలార్జంగ్ 3. అయితే ఈ 1, 2, 3 ఉన్న ఈ సాలార్జంగ్స్ మొత్తం కూడా వాళ్ళు ఏం చేశారు అని అంటే కొన్ని పాలసీస్ని పెట్టి కొంతమందిని అవసరం లేని వాళ్ళని ఎంప్లాయ్మెంట్లో నుంచి తీసేసి అలాగా కొన్ని మార్పులతోని తర్వాత ఎవరైతే ఈ దేశ్ముఖ్స్ తర్వాత దొరాస్ పటవారీస్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఏ విధంగా బెనిఫిట్స్ తీసుకోవాలన్న పాలసీస్ కూడా వాళ్ళు ఇంప్రూవ్మెంట్ చేసి చిల్డ్రన్ లాస్ట్కి నిజాం అన్నవాడు ఎలా ఉన్నారు అని అంటే అసలుకి ఇండియాలోనే 1 ఆఫ్ ద బిలియనర్స్గా ఉన్నారు చిల్డ్రన్. మిలియనయర్స్ కాదు చిల్డ్రన్, బిలియనయర్స్. అంత గొప్పగా ఉన్నారనమాట. అంటే మన ఇండియా మొత్తాన్ని కూడా ఆయన కొనేయగలడు. అంతగా గొప్ప వాళ్ళు ఎవరు అని అంటే నిజామ్స్ అనమాట. అలాగా మన లాస్ట్కి వచ్చేసి నేను చెప్పాను కదా చిల్డ్రన్, ఉస్మాన్ అలీ ఖాన్ అనేసి ఆయన టైంకి వచ్చేసరికి ఆయన అంత గొప్పగా ఉన్నాడనమాట. అంత గొప్పగా ఉన్నాడు కాబట్టి ఎప్పుడైతే ఇండిపెండెన్స్ వచ్చిందో అప్పుడు బ్రిటిష్ వాళ్ళ కింద ఉండాల్సిన అవసరం లేదు. కాబట్టి మళ్ళీ ఆయన ఇండిపెండెన్స్ ప్రకటించేసుకొని స్వతంత్రంగా మన ఇండియాలో కలపకుండా హైదరాబాద్ స్టేట్ని ఆయన రూల్ చేయాలని అనుకుంటాడు అనమాట. ఆ టైమింగ్లో మన తెలంగాణలో ఉన్న తెలుగు పీపుల్ మరీ ముఖ్యంగా ఇష్టపడలేదు చిల్డ్రన్. ఆ స్ట్రగుల్తో ఏమైంది అని అంటున్నాడు, మళ్ళీ అక్కడ కూడా స్ట్రగుల్ స్టార్ట్ అవుతుంది. ఆ స్ట్రగుల్ వల్లే చాలామంది మూమెంట్ తీసుకొచ్చారు. ఆ మూమెంట్ ఏందో చూద్దాం చిల్డ్రన్. అలాగే కోర్ట్ లాంగ్వేజ్ వచ్చేసేసి ఏముండేది అంటే ఉర్దూ లాంగ్వేజ్ ఉండేది కాబట్టి తెలుగు పీపుల్ ఎవరు కూడా నిజాం దాకా ఎవరు వెళ్ళేవాళ్ళు కాదు చిల్డ్రన్. తర్వాత ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు, ఏ డెమోక్రటిక్ ఫ్రమ్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ సోషల్ ఈక్వాలిటీ. అంటే డెమో మీన్స్ పీపుల్, క్రసీ మీన్స్ రూల్. తెలంగాణ రీజియన్ని తెలంగాణ వాళ్ళే రూల్ చేసుకోగలుగుతారు. మళ్ళీ ఇంకోటి వచ్చేసి ఏం చెప్తున్నారు, సోషల్ ఈక్వాలిటీ కావాలి అనేసి వాళ్ళు అడుగుతున్నారు అనమాట. ఎప్పుడు జరిగింది ఇది అని అంటే ఇన్ ద 1920s అండ్ 1930s. ఈ టైమింగ్లో ఈ మూమెంట్ అన్నది వచ్చింది. ఈ టైమింగ్లో ఏం చెప్తున్నారు చిల్డ్రన్, ఆంధ్ర మహాసభ ఎమర్జెంట్ టు ప్రమోట్ దిస్ కేసెస్. వీటిని ఆంధ్ర మహాసభ కూడా అన్నది కూడా ఏర్పడిందని చెప్తున్నాడు. ఆ తర్వాత ఏం చెప్తున్నాడు చూడండి, నేషనలిస్ట్ మూమెంట్ కోస్టల్ ఆంధ్ర ఆల్సో సపోర్టెడ్ దిస్ మూమెంట్ ఇన్ ద 1940s అని చెప్తున్నాడు. ఆ టైమింగ్లో ఆంధ్ర పీపుల్ కూడా ఏం చేశారని చెప్తున్నారు, ఈ మూమెంట్ని సపోర్ట్ చేశారంటున్నారు. ఈ మూమెంట్ ఏంటి అని మనం చూసినట్లయితే తెలుగు వాళ్ళకి తెలుగు స్కూల్స్ని పెట్టుకోవటం, తెలుగు లాంగ్వేజ్కి ఇంపార్టెన్స్ ఇవ్వటం అన్నదన్నమాట చిల్డ్రన్. Soon the movement also took up issue relating to land reforms and opposite the rule of Doras who had the support of Nizams and the Rajakas. ఇక్కడ మనం చూసినట్లయితే దొరాస్ తర్వాత దొరాస్కే నిజాం సపోర్ట్ చేస్తున్నాడు అన్న ఉద్దేశంతో అలాగే వీళ్ళంతా కూడా ఏమైపోయారంటున్నాడు, ఆపోజిట్గా వీళ్ళకి ఎదురు తిరిగాడని చెప్తున్నాడు నిజాంకి. ఎందుకు ఎదురు తిరిగాడు అంటే చిల్డ్రన్, దట్ టైమ్ ఇట్ ఈస్ టు లీడింగ్ ఇన్ అవర్ తెలంగాణ రీజన్. వెట్టి అన్నది మన తెలంగాణ రీజన్లో చాలా ఉండేది అనమాట. వెట్టి అంటే ఏంటంటే బానిసత్వం. ఆ గడిల్లో తరతరాలుగా జనరేషన్స్ వాళ్ళ కింద పనిచేస్తూ ఉండేవాళ్ళు అనమాట. తర్వాత టెనెంట్ అంటే కౌలుదారులకు తీసుకొని ఆ రెంట్ కూడా ఎక్కువగా ఉండేదన్నమాట. ఇవి భరించలేని వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ మీద ఎదురు తిరిగారు. దాన్ని గొరిల్లా వార్ అని కూడా అంటారు చిల్డ్రన్. ఎదురు తిరగటం వల్ల అప్పుడు నిజాం ఏం చేశాడు అని అంటే రజాకాస్ని పంపించి ఆయన సైన్యాన్ని పంపించేసేసి దీన్ని అణిచివేస్తాడనమాట. చాలామందిని చంపేస్తాడు. ఇలాంటి ఇన్నర్ యొక్క గొడవల వల్ల ఏం జరిగింది అని అంటే ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ ద జవహర్లాల్ నెహ్రూ ప్రైమ్ మినిస్టర్షిప్
undertook police action and ensured the emerger of the Hyderabad state with the Union of India. ఇండియాలో ఏం చేశాడు, హైదరాబాద్ని పోలీస్ యాక్షన్ ద్వారా హైదరాబాద్ని కలిపేశాడని చెప్తున్నాడు అనమాట. చిల్డ్రన్, అలా ఇండియాలో హైదరాబాద్ స్టేట్ ఎప్పుడు యూనియన్ చేయబడింది అని చూసినట్లయితే 1948 సెప్టెంబర్ 18న యూనియన్ చేయబడింది చిల్డ్రన్. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బిట్. తర్వాత ఏం చేస్తాడు, సూన్ ఏ మూమెంట్ స్టార్టెడ్. తర్వాత ఇంకొక మూమెంట్ స్టార్ట్ అయింది చిల్డ్రన్, ఫర్ ద క్రియేటింగ్ ఏ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇంక్లూడింగ్ ఆల్ ద టెరిటరీస్ ఇన్ విచ్ తెలుగు వాజ్ స్పీకింగ్. తెలుగు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ కలిపి వాళ్ళని కలిపేసేసి ఒక స్టేట్గా మార్చాలి అనే మూమెంట్ అన్నది స్టార్ట్ అయిందని చెప్తున్నారు. ఈ మూమెంట్ ఎప్పుడు స్టార్ట్ అయింది అని చూసినట్లయితే చిల్డ్రన్, లింగ్విస్టిక్ మూమెంట్ అనమాట. అంటే ఎస్ఆర్సి కమిషన్ని బట్టి మనం ఆ టైంలో చదువుకున్నాం కదా చిల్డ్రన్. ఆల్రెడీ ఇండిపెండెంట్ ఇండియాలో మనం చూస్తాం, పొట్టి శ్రీరాములు యొక్క టైమింగ్లో ఆయన బలిదానం వల్ల ఏమైంది అంటున్నాడు, ఎస్ఆర్సి అన్నది కమిషన్ అన్నది స్టార్ట్ అయింది. ఆ ఎస్ఆర్సి కమిషన్ ఏంటి అని అంటే తెలుగు స్పీకింగ్ పీపుల్ అందరికీ వాళ్ళకి ఒక రీజన్గా వాళ్ళని ఒక స్టేట్గా ఏర్పరచటం అనమాట. అలాగా ఏర్పరచాలి అనేసి ఆంధ్రప్రదేశ్ చిల్డ్రన్ అప్పుడు దాన్ని ప్రదేశ్ అని పిలిచేవాళ్ళు అనమాట. ఓకే చిల్డ్రన్, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఏం చేశారు, ఈ మూమెంట్ని స్టార్ట్ చేశారనమాట. దానికి తెలంగాణ వాళ్ళు కూడా సపోర్ట్ ఇస్తారనమాట. ఆ టైమింగ్లో జరిగిన మూమెంట్ ఇది అని చెప్తున్నాడు. ఆ తర్వాత ఆ మూమెంట్ జరగటానికి కారణం ఏంటి, ఆ మూమెంట్లో ఏం అగ్రిమెంట్ చేసుకున్నారు అన్నదే ద జెంటిల్మెన్ అగ్రిమెంట్ అండ్ ద ఫార్మేషన్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్తున్నాడు. ఓకే, ఇక్కడ మనం చూసినట్లయితే దేర్ వర్ 3 districts రీజియన్స్ విచ్ స్పీక్ తెలుగు లాంగ్వేజ్. ఈ తెలుగు లాంగ్వేజ్ మాట్లాడే 3 districts కలిపి 3 regions కలిపి ఒక స్టేట్గా ఏర్పడిందని చెప్తున్నాడు చిల్డ్రన్. దీస్ ఇన్క్లూడ్ తెలంగాణ, కోస్టల్ ఆంధ్ర అండ్ రాయలసీమ. ఈ 3 regions కలిపి ఆంధ్రప్రదేశ్గా ఏర్పడిందని చెప్తున్నాడు. అయితే ఇది లాంగ్వేజ్ని బట్టి ఒకటిగా తెలుగు లాంగ్వేజ్ అయినప్పటికీ కూడా వీటిలో వేరియేషన్స్ ఉన్నాయని చెప్తున్నాడు. అలాగే 3 regions ఆల్సో హ్యాడ్ డిఫరెంట్ కల్చర్ అండ్ ఐడెంటిటీస్ అని చెప్తున్నాడు. ఒక్కొక్కరికి వేరు కల్చర్స్ ఉన్నాయని చెప్తున్నాడు. ఆంధ్ర కల్చర్ వేరు, తెలంగాణ కల్చర్ వేరు, రాయలసీమ కల్చర్ వేరు. అలాగే రాయలసీమకి ఉన్న ఐడెంటిటీ వేరు, తెలంగాణకు ఉన్న ఐడెంటిటీ వేరు, ఆంధ్రకున్న ఐడెంటిటీ వేరు అని చెప్తున్నాడు అనమాట. Look at here children, the Telangana language was drawn from the inclusive folk tradition which include tribal languages, Deccani Urdu, Kannada and Marathi. ఈ లాంగ్వేజెస్ అన్నీ కూడా మిక్స్ అయి ఉండేవి తెలంగాణ ఫోక్ లాంగ్వేజ్లో మన ట్రెడిషన్లో అని చెప్తున్నాడు. ఏమేమి లాంగ్వేజెస్ అంటే ట్రైబల్ లాంగ్వేజ్, తర్వాత దక్కనీ ఉర్దూ, కన్నడ, మరాఠీ వీటి యొక్క మిళితంతో కంబైన్గా ఉండే లాంగ్వేజే తెలంగాణ లాంగ్వేజ్ అని చెప్తున్నాడు అనమాట. తర్వాత ఏం చెప్తున్నాడు చూడండి, వైల్ ద లాంగ్వేజ్ ఆఫ్ కోస్టల్ ఆంధ్ర వాజ్ మోర్ ఇన్ఫ్లుయెన్స్ బై ద సాంస్క్రిట్ యూసేజ్. అయితే ఆంధ్ర వాళ్ళ యొక్క లాంగ్వేజ్ ఎలా ఉండేది అని అంటే దాంట్లో సాంస్క్రిట్ యొక్క యూసేజ్ ఎక్కువగా ఉండేది. అంటే సాంస్క్రిట్తో కలపబడిన తెలుగు వాళ్ళు మాట్లాడేవాళ్ళు అని చెప్తున్నాడు అనమాట. హియర్ ఈజ్ సేయింగ్ అబౌట్ సోషల్ ప్రొఫైల్ ఆఫ్ తెలంగాణ. మనకి ఇక్కడ సోషల్ ప్రొఫైల్ ఆఫ్ తెలంగాణ డిస్టిక్ గురించి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు, దట్ ఇట్ హ్యాడ్ ఏ లార్జ్ ప్రొటెన్షన్ ఆఫ్ ట్రైబల్ పీపుల్, బ్యాక్వర్డ్ క్యాస్ట్ అండ్ ముస్లిం కంపేర్డ్ టు ద అదర్ రీజియన్. వీళ్ళందరూ కలిసి మనకు దగ్గర ఉన్నారంటున్నారు. ఎవరు ట్రైబల్, బ్యాక్వర్డ్ పీపుల్, ముస్లిమ్స్, తర్వాత అదర్ మైగ్రేట్ అయిన వాళ్ళు అందరు కలిసి ఉన్న యొక్క ప్రొఫైలే మన తెలంగాణ రీజియన్ అని చెప్తున్నాడు. తర్వాత ఏం చెప్తున్నాడు, హిస్టారికలీ మనం చూసినట్లయితే కోస్టల్ రీజియన్ గురించి కంపారిజన్ ఇస్తున్నాడు. ఇక ఈ కోస్టల్ రీజియన్ ఏ విధంగా ఉంటుందో అంటున్నాడు, గ్రేటర్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సాంస్క్రిట్ కల్చర్ దెన్ తెలంగాణ. తెలంగాణ కంటే కూడా ఇది గ్రేటర్గా సాంస్క్రిట్ కల్చర్ కలిగి ఉందని చెప్తున్నాడు. మనకు వచ్చేసేసి ట్రైబల్ అండ్ బ్యాక్వర్డ్ అండ్ ముస్లిం అదర్ మైగ్రేట్ పీపుల్ కల్చర్ మనకుంటే వాళ్ళకు వచ్చేసేసి సాంస్క్రిట్ కల్చర్ కలిసి ఉన్నది అని చెప్తున్నాడు. మళ్ళీ ఇంకేం చెప్తున్నాడు, దే వర్ ఆల్సో అండర్ ద డైరెక్ట్ రూల్
ఆఫ్ బ్రిటిష్ హ్యాడ్ యాక్సెస్ టు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్. అలాగే వాళ్ళకి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ కూడా వచ్చిందని చెప్తున్నాడు. ఎందుకు వచ్చింది అని అంటే మరీ ముఖ్యంగా వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు డైరెక్ట్గా రూల్ చేశారు కాబట్టి అక్కడ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అన్నది ఎంకరేజ్ చేయబడిందని చెప్తున్నాడు అనమాట. ఇంకా ఏం చెప్తున్నాడు, కోస్టల్ రీజన్ హ్యాడ్ అండర్గాన్ ఏ ర్యాపిడ్ మోడర్నైజేషన్ ప్రాసెస్. అది తొందరగా ఏం జరిగింది అంటున్నాడు, మోడర్నిటీని అడాప్ట్ చేసేసుకున్నారు అనేసి చెప్తున్నారు అనమాట. అయితే మన దగ్గరకు వచ్చేసరికి ఏం జరిగిందని చెప్తున్నాడు చూడండి చిల్డ్రన్. తెలంగాణ అండర్ ద నిజాం పుష్డ్ ఉర్దూ యాజ్ ద మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్. నిజామ్స్ ఇక్కడ ఏం చేశారు అని అంటే అందరూ ఉర్దూ మీడియమే చదవాలి, ఉర్దూకే ఇంపార్టెన్స్ ఇచ్చారు. కానీ తెలంగాణలో 8 డిస్ట్రిక్ట్స్ దాకా కూడా తెలంగాణ తెలుగు రీజియన్ పీపుల్ ఉన్నా కానీ వాళ్ళు పట్టించుకోలేదన్నమాట. దాన్ని బట్టేసేసి ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు, ప్రమోటింగ్ మోడర్న్ ఎడ్యుకేషన్ వచ్చేసి మన 1948లో చూస్తే తెలంగాణ లిటరసీ రేట్ ఈజ్ ఓన్లీ 9%, ఎస్పెషల్లీ ద ఉమెన్ లిటరేచర్ వాజ్ ఓన్లీ 4%. దీన్ని బట్టేసేసి మన తెలంగాణ రీజియన్లో చాలా పూర్ ఎడ్యుకేషన్ ఉన్నదని మనకి కనిపిస్తుంది. ఇది వెరీ ఇంపార్టెంట్ బిట్ చిల్డ్రన్. తెలంగాణలో లిటరసీ రేట్ వచ్చేసి 9%, అలాగే ఉమెన్ లిటరసీ రేట్ వచ్చేసేసి ఓన్లీ 4% అని చెప్తున్నారు. లుక్ ఎట్ హియర్ చిల్డ్రన్, హియర్ ఆల్సో కోస్టల్ ఆంధ్రాకి తర్వాత తెలంగాణకి ల్యాండ్ యొక్క మనకి కంపారిజన్ చెప్తున్నాడు అనమాట. వైల్ కోస్టల్ ఆంధ్ర వాజ్ మెయిన్లీ ఏ ప్లెయిన్ రీజియన్ కన్సిస్టింగ్ ఆఫ్ డెల్టా అంటే కోస్టల్ ఆంధ్ర మొత్తం కూడా ప్లెయిన్స్తోని తర్వాత డెల్టా రీజియన్తోని ఉందంటున్నాడు. అండ్ అనదర్ వన్ విత్ వెల్ డెవలప్డ్ కెనాల్ ఇరిగేషన్ సిస్టమ్. అక్కడ ఇంకా అన్ని డెవలప్ అయిన కెనాల్స్ ఉన్నాయి. మళ్ళీ ఇరిగేషన్ సిస్టమ్ వల్ల ఎక్కువగా డెల్టా రీజియన్లో కల్టివేట్ చేసే సిస్టమ్ బాగా డెవలప్ అయిందని చెప్తున్నాడు. బట్ ఇన్ ద కేస్ ఆఫ్ తెలంగాణ, మన తెలంగాణ రీజియన్కి వచ్చేసరికి ఇక్కడ ఏం చెప్తున్నాడు అని అంటే తెలంగాణ వాజ్ డ్రై ప్లాట్యూ. ఇదంతా కూడా మనది ఎలా ఉందంటున్నాడు, డ్రైగా ఉందంటున్నాడు. ద రీజియన్ విచ్ టు డెవలప్ అపాన్ రెయిన్ ఫీడ్ అగ్రికల్చర్. మనకి మాత్రం కెనాల్ ఇరిగేషన్ సిస్టమ్ వల్ల కాకుండా రెయిన్ ఫీడ్ వల్లే మన అగ్రికల్చర్ అన్నది డెవలప్ అవుతే విధంగా ఉంది అని చెప్తున్నాడు వచ్చి. దీన్ని బట్టి మనం రెయిన్ ఫీడింగ్ అగ్రికల్చర్ కాబట్టి కాకతీయులు కూడా ట్యాంక్ సిస్టమ్ అసలుకి డిగ్ చేయడం అన్నది, ట్యాంక్ సిస్టమ్ అన్నది ఫస్ట్గా ఇనాగ్రేట్ చేసింది ఎవరు అని అంటే అది కాకతీయాస్ అని చెప్పుకుంటాం. అంటే తెలంగాణ రీజియన్లో ఉన్న వాళ్ళు ఎక్కువగా అగ్రికల్చర్ దేంతో చేసేవాళ్ళు అని అంటే ట్యాంక్ సిస్టమ్ ద్వారానే రెయిన్ ఫీడ్ వాటర్ని స్టోరేజ్ చేసుకొని చేసేవాళ్ళు అనమాట. ఓకే, తర్వాత ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు, యానిమల్ హర్డింగ్ తర్వాత అండ్ హంటింగ్ అండ్ గ్యాదరింగ్ ఫ్రమ్ ద ఫారెస్ట్. వీళ్ళు ఎలా ఉండేవాళ్ళు అని అంటే యానిమల్స్ని పెంచుకోవటం వల్ల తర్వాత హంటింగ్ చేసి తర్వాత గ్యాదరింగ్ ఏవైతే ఫారెస్ట్లో ఉంటాయో వాటిని దొరికిన వాటిని తింటూ ఉండేదంటే మన తెలంగాణ ల్యాండ్లో ఉన్న పరిస్థితి అని చెప్తున్నాడు. అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటి అంటే కోస్టల్ ఆంధ్ర వాళ్ళంతా ఫుల్ డెవలప్డ్ మోడ్రానిటీలో ఉంటే మన తెలంగాణ రీజియన్ మాత్రం డెవలప్డ్గా లేదు అనేసి మనకి చెప్తున్నాడు అనమాట. ఇంకేం చెప్తున్నాడు, డ్యూరింగ్ ఇంత డెవలప్మెంట్ అసలుకి ఆంధ్ర వాళ్ళకి ఎందుకు వచ్చింది అని మనం చూసినట్లయితే డ్యూరింగ్ ద బ్రిటిష్ పీరియడ్ కోస్టల్ ఆంధ్ర వాజ్ మోర్ డెవలప్డ్ అనేసి చెప్తున్నాడు. ఎందుకు డెవలప్ అయింది అని అంటే ఇట్స్ అగ్రికల్చర్ అండ్ ట్రేడ్ ఇండస్ట్రీస్. అప్పుడు ఈ బ్రిటిష్ వాళ్ళ యొక్క టెక్నిక్స్ ద్వారా అగ్రికల్చర్ తర్వాత ఈ ట్రేడ్ ఇండస్ట్రీస్ అన్నవి అన్నీ కూడా డెవలప్ అయ్యాయి అని చెప్తున్నాడు. కానీ అట్ ద సేమ్ టైమ్ తెలంగాణలో ఏం జరిగిందంటున్నాడు, తెలంగాణ హ్యాడ్ గ్రేట్ లుక్ ఎట్ హియర్ చిల్డ్రన్, తెలంగాణ హ్యాడ్ గ్రేట్ పొటెన్షియల్ ఫర్ డెవలప్మెంట్ ఇన్ important river floods through it had a very rich mineral and deposits and forest. ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు అని అంటే మన తెలంగాణ రీజియన్లో డెవలప్ అవ్వటానికి సంబంధించిన ల్యాండ్ మన దగ్గర ఉందంటున్నాడు, రివర్ ఫ్లో కూడా మన దగ్గర ఉంది అంటున్నాడు, అలాగే రిచ్ మినరల్స్ అండ్ ఫారెస్ట్ కూడా మన దగ్గర ఉంది అనేసి చెప్తున్నారు అనమాట. కానీ డెవలప్ కాలేదు. కానీ డెవలప్ చేస్తే అన్ని రిసోర్సెస్
తెలంగాణ రీజియన్లో కనిపిస్తున్నాయి. కాబట్టి ఏం చెప్తున్నాడు ఇక్కడ, రిచ్ పీపుల్ ఆఫ్ కోస్టల్ ఏరియాస్ వర్ కీన్ టు ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ. కాబట్టి ఎవరైతే గొప్పగా ఉన్నారో కోస్టల్ రీజియన్లో వాళ్ళందరూ కూడా తెలంగాణలో ఇన్వెస్ట్ చేయడం కోసం అనేసి మన మేక్ యూజ్ ఇట్స్ రిసోర్సెస్, మన రిసోర్సెస్ని వాడుకోవాలి అనేసి వీళ్ళు ఏం చేశారని చెప్తున్నారు, డిమాండ్ ఫర్ విశాలాంధ్ర అనేసి దానికి ఇన్ని రిసోర్సెస్ మన తెలంగాణ రీజియన్లో కనపడ్డాయి కాబట్టి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించి విశాలాంధ్రకి వాళ్ళు అన్న స్లోగన్ అన్నది తీసుకొచ్చి డిమాండ్ చేసి తెలుగు మాట్లాడే వాళ్ళందరికీ కలిపి ఒక స్టేట్గా ఏర్పడాలి అనేసి ఆంధ్ర రీజియన్ వాళ్ళు చెప్పినట్టుగా మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఇంపార్టెంట్ బిట్ చిల్డ్రన్, విశాలాంధ్ర. వాట్ ఆర్ ద డిమాండెడ్ ఫ్రమ్ ఆంధ్ర రీజియన్ పీపుల్ అంటే తెలంగాణ వాళ్ళని కలుపుకొని విశాలాంధ్రగా ఏర్పడటము అన్నదన్నమాట. ఓకే, లుక్ హియర్ చిల్డ్రన్. ఇక్కడ మనం చూసినట్లయితే హైదరాబాద్ స్టేట్ బికమ్ డెమోక్రటిక్ స్టేట్ ఇన్ 1952 అండ్ గురుజల రామకృష్ణరావు ఈజ్ ఎలెక్టెడ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ హైదరాబాద్ అనమాట. హైదరాబాద్కి చీఫ్ మినిస్టర్గా అంటే ముఖ్యమంత్రిగా మొదటి ఆయన ఈ బురుజుల రామకృష్ణారావు అనమాట. ఈయన వచ్చేసి చిల్డ్రన్ 13 మార్చ్ 1899లో ఈయన పుట్టారనమాట. ఎక్కడ అంటే మహబూబ్ నగర్ డిస్టిక్లో. చిల్డ్రన్ ఇక్కడ మనం చూసినట్లయితే డేట్ 1952 ఉంది. అంటే 1948లో మన సెప్టెంబర్ 17న మనం ఇండియాలో కలిపేసామని చెప్తున్నాం. అయితే ఈ పీరియడ్ నుంచి ఈ పీరియడ్ దాకా మరి ఏం జరిగింది అని మనం చూసినట్లయితే చిల్డ్రన్ అప్పుడు నెహ్రూ గవర్నమెంట్ ఫస్ట్గా ఆర్కే చౌదరిని మన హైదరాబాద్ స్టేట్కి పంపిస్తుంది. అప్పుడు మిలిటరీ గవర్నమెంట్ ఏర్పడుతుంది మన దగ్గర. ఆ టైమింగ్లోనే సాయుధ పోరాటం జరిగి తర్వాత ఏం జరిగింది అని అంటే ఈ నిజాంని కూడా ఒప్పించేసేసేసి కలిపేస్తారు. కలిపేసిన తర్వాత ఏం జరిగిందంటే వెల్లోడి గవర్నమెంట్ వస్తుంది చిల్డ్రన్. వెల్లోడి గవర్నమెంట్ వచ్చేసి ఆయన కేరళ అతను. ఆయన కూడా ఏం చేస్తాడు అని అంటే ఆయనకి ఇంగ్లీష్ మాత్రమే వచ్చు. కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే ఆంధ్ర రీజియన్ పీపుల్ అందరినీ తీసుకొని వచ్చేసేసి తర్వాత కేరళలో ఉన్న కొంతమంది పీపుల్ని తీసుకొచ్చేసేసి తెలంగాణ రీజియన్లో జాబ్స్ అన్నిటిని నింపేస్తాడు. ఎందుకనంటే అప్పటికి మనం చూసినట్లయితే బ్రిటిష్ గవర్నమెంట్లో ఎలా ఉండే చిల్డ్రన్ మొత్తం రికార్డ్స్ అన్నీ కూడా ఇంగ్లీష్లోనే ఉండేవి. కాబట్టి మన దగ్గరకు వచ్చేసరికి నిజాం గవర్నమెంట్లో మొత్తం ఎలా ఉన్నాయి, మొత్తం కూడా ఉర్దూ లాంగ్వేజ్లో ఉన్నాయి. వాటిలన్నిటినీ ట్రాన్స్లేట్ చేసేసేసి ఇంగ్లీష్లోకి మార్చేస్తాడు అనమాట వెల్లోడి గవర్నమెంట్లో. ఇలాగ జరగటం వల్ల కూడా ఆల్రెడీ మనకి జాబ్స్ ఎడ్యుకేషన్గా మనకి డెవలప్మెంట్ ఇయ్యరు అన్న భయం ఆల్రెడీ తెలంగాణ రీజియన్ పీపుల్లో స్టార్ట్ అయిపోయింది అనమాట. ఎందువల్ల అంటే ఎల్ఓడి గవర్నమెంట్ వల్ల. ఓకే చిల్డ్రన్. ఓకే, తర్వాత ఇంకా అలాంటి స్ట్రగుల్తో లాస్ట్కి మళ్ళీ ఇక్కడ ఏం జరిగిందని చెప్పాడు, ఈ 1952 దగ్గరకు వచ్చేసరికి మన రీజియన్లో ఉన్న బురుజుల రామకృష్ణారావుని ఫస్ట్ చీఫ్ మినిస్టర్గా ఎలెక్ట్ అయినట్టుగా మనకు కనిపిస్తుంది. ఓకే, ఆ తర్వాత ఇంకేం చెప్తున్నాడు, ఆంధ్ర రీజియన్ వాజ్ ఆల్సో సపరేటెడ్ ఫ్రమ్ ద మెడ్రాస్ ప్రెసిడెన్సీ. వాళ్ళు కూడా ఏమైపోయారు అంటున్నాడు, తెలుగు పీపుల్కే ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే మెడ్రాసియన్స్ కూడా ఆంధ్ర వాళ్ళని తక్కువగా చూసేవాళ్ళు అనమాట. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా మనకి ఇప్పటికీ తెలుసుగా చిల్డ్రన్, మెడ్రాస్ అంటే వాళ్ళు లాంగ్వేజ్కి ఇచ్చుకున్న ప్రిఫరెన్స్ వాళ్ళు ఎవరికి ఇయ్యరు. వాళ్ళకి ఇంగ్లీషే రాని, ఈవెన్ దో వాళ్ళు యుఎస్ స్టేట్స్లో ఉన్నా కానీ అలాగే ఇంకొక టెమిలియన్ కనపడితే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఇంగ్లీష్ని యూజ్ చేయకుండా వాళ్ళ మదర్ టంగ్కే ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు. కాబట్టి అంతగా ఇచ్చేవాళ్ళు. కాబట్టి ఏం చేసేవాళ్ళు అంటే వీళ్ళు ఆంధ్ర వాళ్ళు చిన్న చూపు చూశారు కాబట్టి వాళ్ళు ఆ మెడ్రాస్ నుంచి సపరేట్ అయిపోయారనమాట. సపరేట్ అయిపోయింది ఎప్పుడు అనేది చెప్తున్నాడు, 1953లో వాళ్ళు సపరేట్ అయిపోయారనమాట. సపరేట్ అయిపోయినప్పుడు ఫస్ట్ అక్కడ చీఫ్ మినిస్టర్ ఎవరని చెప్తున్నాడు, టంగుటూరి ప్రకాశం అనేసి చెప్తున్నాడు. ఓకే, నెక్స్ట్ ఏం జరిగిందని చెప్తున్నాడు చిల్డ్రన్. హౌఎవర్ దేర్ వాజ్ యాన్ యాక్టివ్ క్యాంపెయినింగ్. ఏంటి క్యాంపెయినింగ్ అని మనం చూసినట్లయితే తెలుగు స్పీకింగ్ వాళ్ళందరికీ ఒక రీజియన్గా ఏర్పడాలి అన్నది. ఆల్రెడీ మనం ఎస్ఆర్సి
మూమెంట్ గురించి చూసాం కదా చిల్డ్రన్, అలాంటి మూమెంట్ తీసుకొచ్చారన్నమాట. తీసుకురావడం వల్ల దానికి తెలంగాణ వాళ్ళు కూడా అగ్రీ చేశారు. కానీ మన తెలంగాణ వాళ్ళు ఆల్రెడీ ఎల్ఓడి గవర్నమెంట్లో ఉన్నవి జరిగింది. తర్వాత ఆర్కే చౌదరి టైమింగ్లో జరిగిన వాటినన్నిటినీ గుర్తుంచుకొని కొన్ని డిమాండ్స్ని తర్వాత కొన్ని ఇష్యూస్ని తీసుకొచ్చారనమాట. అవే ఇక్కడ చెప్తున్నారు చిల్డ్రన్. ఏంటి అవి అంటే, లార్జ్ నెంబర్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ అసెంబ్లీ మెంబర్స్ హ్యాడ్ సీరియస్ రిజర్వేషన్ అబౌట్ merger and they were worried that more wealth and developed coastal Andhra, ఈ డెవలప్ అయిన ఈ కోస్టల్ ఆంధ్ర వాళ్ళు తర్వాత ఎక్కువగా గొప్పగా ఉన్నారనమాట. వాళ్ళు రేపొద్దున మన ఫ్యూచర్లో వాళ్ళదే డిమాండ్ ఎక్కువైపోయి మనల్ని చిన్న చూపు చూస్తారేమో, తర్వాత మనల్ని కంట్రోల్ ఓవర్ అవర్ రిసోర్సెస్. అలాగే మనకి రిసోర్సెస్ ఉన్నాయి అనేసి మనం తెలంగాణలో ఉన్న వాళ్ళకి మనకు తెలీదా చిల్డ్రన్, కాబట్టి మన రిసోర్స్ని కూడా వాళ్ళు కంట్రోల్ చేస్తారేమో అనేసి ఆల్రెడీ ఇలాంటి ఇష్యూని మన హైదరాబాద్ అసెంబ్లీ మెంబర్స్ తీసుకొచ్చారనమాట. అలాంటి దానికోసం అనేసి ఏర్పరచుకుంది ఏంటి అని అంటే, ఢిల్లీలో జరిగింది ఇది. వాళ్ళు అలాంటి కేసుని తీసుకొచ్చారు కాబట్టి ఢిల్లీలో చిల్డ్రన్ హైదరాబాద్ హౌస్ ఉంటుంది అనమాట. ఎందుకంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, నిజాం ఈజ్ వన్ ఆఫ్ ద బిలియనియర్. కాబట్టి ఆయన ఢిల్లీలో హైదరాబాద్ హౌస్ ఒకటి ఉంటుంది అనమాట. ఇప్పటికీ ఉంది చిల్డ్రన్. మన తెలంగాణ వాళ్ళు ఎవరు వెళ్ళినా కానీ ఆ హైదరాబాద్ స్టేట్లో హౌస్లోనే స్టే చేస్తారు ఢిల్లీలో. ఓకే, అక్కడ ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అగ్రిమెంట్ చిల్డ్రన్. దట్ ఈస్ జెంటిల్మ్యాన్ అగ్రిమెంట్ ఆన్ 28th February 1956. ఈ అగ్రిమెంట్ మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే చిల్డ్రన్, ఆ అగ్రిమెంట్లో మనం చూసినట్లయితే ఎవరు సైన్ చేశారు ఈ అగ్రిమెంట్ మీద అని మనం చూసినట్లయితే ఇక్కడ మనకి చెప్తున్నారు చూడండి. బెజవాడ గోపాల రెడ్డి, నీలం సంజీవరెడ్డి, గౌతు లచ్చన్న, అల్లూరి సత్యనారాయణ రాజు ఫ్రమ్ ద ఆంధ్ర రీజన్. వీళ్ళు నలుగురు కూడా ఆంధ్ర రీజన్ నుంచి చిల్డ్రన్. 4 members మన నుంచి, 4 members ఆంధ్ర రీజన్ నుంచి జెంటిల్మ్యాన్ అగ్రిమెంట్ 8 members సైన్ చేసినట్లుగా మనకు కనిపిస్తుంది. మొదటిగా వచ్చేసేసి ఇక్కడ ఏమని చెప్తున్నాడు, బెజవాడ గోపాలరెడ్డి, నీలం సంజీవరెడ్డి, గౌతు లచ్చన్న, అల్లూరి సత్యనారాయణ రాజు, వీళ్ళు వచ్చేసి ఆంధ్ర రీజన్ నుంచి. అలాగే మన తెలంగాణ రీజన్ నుంచి ఎవరు అని చూసినట్లయితే గురుజుల రామకృష్ణారావు, మర్రి చెన్నారెడ్డి, జేవి నరసింగరావు, తర్వాత ఏం చెప్తున్నాడు చూడండి, కేవి రంగారెడ్డి ఫ్రమ్ తెలంగాణ. ఇది మన రీజన్ వాళ్ళు చిల్డ్రన్. ఎవరెవరు అని అంటే గురుజుల రామకృష్ణారావు, మర్రి చెన్నారెడ్డి, కేవి నరసింగరావు, తర్వాత మనకు వచ్చేసేసి జేవి నరసింగరావు, కేవి రంగారెడ్డి ఫ్రమ్ తెలంగాణ రీజన్. వీళ్ళంతా కూడా తెలంగాణ రీజన్ వాళ్ళు. ఇది చాలా ఇంపార్టెంట్ చిల్డ్రన్. మనకి బిట్స్లో వస్తుంది. ఏదో ఒక స్లైడ్ చేస్తాడు, ఒక నేము, ఆ నేమ్లో ఆంధ్ర వాళ్ళ దగ్గర పెట్టేసేసి ఇందులో తెలంగాణ వాళ్ళు కాదు ఎవరు అని అడుగుతాడు. కొన్నిసార్లు ఆంధ్ర వాళ్ళ నుంచి అందులోపల మన తెలంగాణ నేమ్ ఒకటి పెట్టి ఇందులో ఆంధ్ర వాళ్ళు కాని వారు ఎవరు అనేసి ఆ టైప్లో అడిగే బిట్స్ ఉంటాయి. కాబట్టేసేసి మీరు ఈ నేమ్స్ని గుర్తుంచుకోవాలి. ఓకే, తర్వాత వచ్చేసేసి ఈ అగ్రిమెంట్లో బేసికల్ అగ్రిమెంట్ ఎన్ని పాయింట్స్ మీద చేశారు అనంటే 14 పాయింట్స్ చిల్డ్రన్. ఓకే, ఈ 14 పాయింట్స్లో ఇంపార్టెంట్ పాయింట్స్ 7 పాయింట్స్ మనకి ఇచ్చారు చిల్డ్రన్. వీ కెన్ డిస్కస్ 1 by 1. ఓకే, ఫస్ట్ పాయింట్లో మనం చూసినట్లయితే ఎక్స్పెండిచర్ ఆన్ అడ్మినిస్ట్రేషన్ అన్నమాట. అడ్మినిస్ట్రేషన్లో 2 రీజన్స్కి ఓకే సేమ్ ప్రిఫరెన్స్ ఇచ్చుకున్నారు. కానీ ఇక్కడ ఏం చెప్పుకున్నాడంటే మెయిన్లీ ఇన్ దిస్ పాయింట్ సర్ప్లస్ రెవెన్యూ. ఈ సర్ప్లస్ రెవెన్యూ అని అంటే చిల్డ్రన్ మిగులు రెవెన్యూ. ఓకే, ఏదైతే మిగులుతుందో తెలంగాణ రీజన్ నుంచి వచ్చిన బెనిఫిట్స్లో అవేం చెప్తున్నాడు, ఫ్రమ్ తెలంగాణ రీజన్ వుడ్ బి స్పెంట్ ఓన్లీ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ. ఎందుకంటే మనం ఈ పైన పాయింట్స్ అన్నీ చదివినప్పుడు ఆంధ్ర ఆల్రెడీ డెవలప్ ఏరియా.
డెవలప్ ఏరియా కాకుండా ఉన్న రీజియన్ ఏది అంటే తెలంగాణ రీజియన్. కాబట్టి ఆంధ్ర రీజియన్ నుంచి వచ్చిన మనీ ఏం కాదు, కానీ తెలంగాణలో ఉన్న మిగులు రెవెన్యూ అంటే సర్ప్లస్ రెవెన్యూ మాత్రం తెలంగాణ డెవలప్మెంట్కే వాడాలి అనేది ఫస్ట్ అగ్రిమెంట్గా మనకు అనిపిస్తుంది చూడండి. ఓకే, తర్వాత ఇంకేం చెప్తున్నాడు చూడండి. Another one, the extending educational facilities in Telangana would be received for the స్టూడెంట్స్ ఫ్రమ్ ద తెలంగాణ రీజియన్ ఓన్లీ. మనం చూసినట్లయితే మనకి ఆల్రెడీ స్కూల్స్ అవి ఉన్నాయి చిల్లర, కాబట్టి ఉర్దూ స్కూల్స్. కానీ ఆ స్కూల్స్ అన్నింటిలో కూడా ఫెసిలిటీస్ ఫస్ట్గా ఎవరికి ఇవ్వాలి, ఫెసిలిటీసే కాదు, నాట్ ఓన్లీ ఫెసిలిటీస్ ఇంపార్టెన్స్ కూడా తెలంగాణ రీజియన్ వాళ్ళకి ఫస్ట్ సీట్లన్నీ ఇచ్చి తర్వాత మిగిలితే ఆంధ్ర వాళ్ళకి ఇచ్చుకోవాలి అన్న టైప్లో మనం సెకండ్ పాయింట్ని చూస్తున్నాం. ఓకే, అంటే ఎడ్యుకేషన్ కూడా డెవలప్ చేయాలి అనేసి ఈ అగ్రిమెంట్లో మనకి సెకండ్ పాయింట్గా కనిపిస్తుంది. నెక్స్ట్ వన్ చిల్డ్రన్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, మనకి తర్వాత నెక్స్ట్ డిస్కషన్లో కూడా వస్తుంది. ఇప్పుడు వచ్చేసేసి ముల్కీ రూల్స్ వచ్చేసేసి మనం ఎన్ని చెప్పుకున్నాడు, మినిమం 12 ఇయర్స్ నుంచి తెలంగాణ రీజియన్లో ఉన్న వాళ్ళనే ముల్కీ అని చెప్తారనమాట. దీని గురించి నేను నెక్స్ట్ మనకి డిస్కషన్లో ఉంది చిల్డ్రన్. అక్కడ నేను 1969 ఎడ్యుకేషన్లో మనకి ముల్కీ రూల్స్ గురించి వస్తుంది, అక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే చిల్డ్రన్, అండ్ అలా ముల్కీ రూల్స్ వచ్చేసేసి మినిమం 12 ఇయర్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే తెలంగాణ రీజియన్లో జాబ్సే కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో చదవటానికే కానీ అలౌ చేయాలి. అంతకంటే 12 ఇయర్స్ కంటే తక్కువ ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా తెలంగాణ రీజియన్లో జాబ్ ఇవ్వడానికి వీల్లేదు అన్నది అగ్రిమెంట్, థర్డ్ అగ్రిమెంట్గా మనకు కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ అగ్రిమెంట్ మనం చూసినట్లయితే ఏం చెప్తున్నారు చిల్డ్రన్, మన తెలంగాణ రీజియన్ని డెవలప్మెంట్ చేసుకోవడానికి ఆ బాడీ వచ్చేసేసి మనకి ఏం చెప్తున్నారు, 20 మెంబర్స్ ఫ్రమ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ. అంటే అసెంబ్లీలో ఉన్న వాళ్ళల్లో లెజిస్లేటివ్ ఎవరైతే ప్రిపేర్ చేస్తారో అందులో మెంబర్స్గా 20 మెంబర్స్ మన తెలంగాణ నుంచి తప్పకుండా తీసుకోవాలి అనేసి చెప్తున్నారు. ఇమీడియట్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ. ఈ లెజిస్లేటివ్ అసెంబ్లీలో 20 మెంబర్స్ని తప్పకుండా తెలంగాణ వాళ్ళ నుంచి తీసుకోవాలి అనేసి అగ్రిమెంట్ చేసుకున్నారు. తర్వాత ఇంకేం చెప్తున్నారు చిల్డ్రన్, నెక్స్ట్ చిల్డ్రన్, సేల్ ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్ ఇన్ తెలంగాణ వుడ్ బి కంట్రోల్డ్ బై ద రీజనల్ కౌన్సిల్. మన తెలంగాణ ల్యాండ్లో అగ్రికల్చర్ ల్యాండ్ అమ్మాలన్నా కానీ అవన్నీ కూడా ఎవరి కంట్రోల్లో ఉండాలి అని అంటే తెలంగాణ రీజనల్ కౌన్సిల్ కంట్రోల్లోనే ఉంటాయి, కానీ ఆంధ్ర గవర్నమెంట్ కంట్రోల్లో ఉండవు అనేసి అగ్రిమెంట్ చేసుకున్నారు. తర్వాత చూసినట్లయితే చిల్డ్రన్, ద ఆంధ్రప్రదేశ్ మినిస్టర్స్ విల్ కన్సిస్ట్ ఆఫ్ 40% మెంబర్స్ ఫ్రమ్ ద తెలంగాణ నుంచి ఆ మినిస్టర్స్ని మన నుంచి ఎంతమంది అంటే 100%లో 40% ఆఫ్ తెలంగాణ నుంచి నింపాలి, 60% వచ్చేసేసి ఆంధ్ర వాళ్ళ మినిస్టర్స్ని నింపుకోవాలి అని చెప్తున్నాడు. అంటే 100లో 60% ఎమ్మెల్యేస్ వచ్చేసేసి ఆంధ్ర రీజియన్ నుంచి ఉంటే 40% ఆఫ్ ఎమ్మెల్యేస్ వచ్చేసి తెలంగాణ రీజియన్ నుంచి ఉండాలి అనేసి చెప్పుకున్నారు అనమాట. ఓకే, తర్వాత ఏం చెప్తున్నారు చూడండి, ఇఫ్ ద చీఫ్ మినిస్టర్ వాస్ ఫ్రమ్ ఆంధ్ర నుంచి ఒకవేళ ముఖ్యమంత్రిగా వస్తే, చీఫ్ మినిస్టర్ వస్తే డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా అంటే ఉప ముఖ్యమంత్రిగా తెలంగాణ నుంచి తీసుకోవాలి అనేసి అగ్రిమెంట్ చేసుకున్నారు అనమాట. ఓకే చిల్డ్రన్, ఇది మనకి జెంటిల్మ్యాన్ అగ్రిమెంట్లో ఉన్న ఇంపార్టెంట్ 14 పాయింట్స్లో 7 పాయింట్స్. ఓకే చిల్డ్రన్, తర్వాత వచ్చేసేసి మెయిన్ ఇంపార్టెంట్ చిల్డ్రన్, ఇట్ ఈస్ ఫ్రమ్ ద జెంటిల్మ్యాన్ అగ్రిమెంట్. ఇక్కడ ఏం చెప్పుకుంటున్నారు అన్నానంటే, దేర్ ఫోర్ ఇట్ కేమ్ టు బీ నోన్ యాజ్ అ స్టేట్ విత్ ఇన్ ద స్టేట్. ఇది చాలా ఇంపార్టెంట్. మన తెలంగాణ ఆంధ్ర స్టేట్ ఏర్పడితే ఆంధ్ర స్టేట్లో స్టేట్ విత్ ఇన్ ద స్టేట్ లోపల ఒక స్టేట్గా తెలంగాణని చూడాలి అన్నది మరీ ముఖ్యమైన డిమాండ్ అండ్ అగ్రిమెంట్ చిల్డ్రన్. ఓకే, ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, దీంతో మనకి జెంటిల్మ్యాన్ అగ్రిమెంట్ అయిపోయింది చిల్డ్రన్. నెక్స్ట్ క్లాస్ 1969 ఎడ్యుకేషన్, దాని గురించి డిస్కస్ చేద్దాం నెక్స్ట్ క్లాస్లో. ఓకే చిల్డ్రన్.